పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన నేను బైకు కార్పై వెళ్తున్నప్పుడు నేను హెల్మెట్ సీట్ బెల్ట్ ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగ్గా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారంటూ కరీంనగర్లోని కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతలు పడ్డ రోడ్లపై కూర్చొని ప్లకార్డులతో యువకుడు నిరసన తెలిపిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కరీంనగర్ నిజామాబాద్ జాతీయ రహదారి అయిన రేకుర్తిలోని రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా గుంతలతో వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. చాలామంది అధికారులు నాయకులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని కోట శ్యామ్ కుమార్ అక్కడ ప్లకార్డుతో నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ చిరుజల్లులకే కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారి చిత్తడిమయం అవుతుంది, గుంతలు పడుతున్నాయని ఆరోపించారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా మాకేం తెలియదన్నట్లు యంత్రాంగం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. R&B అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుపోవడం లేదని, నిబంధనల సాకుతో హెల్మెట్ ధరించకుండా, కాగితాలు సక్రమంగా లేకున్నా వాహనదారులపై అనేక రకాల జరిమానాలు విధిస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్న అధికారులు రహదారులను సక్రమంగా నిర్వహించకపోవడంపై నాకెంత జరిమానా చెల్లిస్తారో చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులు సమాచారం అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా శ్యామ్ కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైనం పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవే కాకుండా గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తెస్తుంటాడు కోట శ్యామ్ కుమార్. అందరికీ నమస్తే. నా పేరు కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ భారతీయుడు. రేకుర్తి చౌరస్తాలో ఒక నిరసన చేయడం జరిగింది. రోడ్ల సమస్యల గురించి నిరసన చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని నేను ఒకవేళ ఏమి ధరించకుండా రోడ్డు మీదకి వస్తే, హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ వివిధ రకాలైన ఏమి ధరించకుండా రోడ్డు మీదకి వస్తే మీరు ఫైన్ వేస్తున్నారే, అసలు రోడ్లే లేవు, మరి మేము మీకెంత ఫైన్ వేయాలి, మీరు నాకెంత ఫైన్ కడతారు అనే ఉద్దేశంతో నిరసన చేయడం జరిగింది. కరీంనగర్ మెయిన్ చౌరస్తా ఏది మన కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే హైవే, నేషనల్ హైవే, అది ఎంత దరిద్రంగా మారిపోయిందంటే రాను రాను గుంతలు గుంతలు అనుకుంటూ చాలా అధ్వానంగా మారిపోయింది. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వేలల్లో బస్సులు పోతున్నాయి, వేలల్లో వెహికల్స్ పోతున్నాయి, వేలల్లో కార్లు పోతున్నాయి. అయినప్పటికీ కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, రేకుర్తి మొత్తం కూడా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ బస్సులు పోతున్నాయి, స్కూల్ పిల్లల బండ్లు పోతున్నాయి, పేరెంట్స్ పట్టుకొని వెళ్తున్నారు, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులకు నిమ్మకు నీరెట్టినట్టుగా మా వాళ్ళు వెళ్ళట్లేదు, మా పిల్లలు అటు వెళ్ళట్లేదు అన్న ఒకే ఉద్దేశంతో మరమ్మతులు చేయడం లేదు. నిజంగా సిగ్గు చేయటిది. ఎందుకంటే కరీంనగర్ ని లండన్ తో పోల్చిర్రు చాలా సంవత్సరాలుగా. స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ కరీంనగర్ లో రోడ్ల పరిస్థితి చూస్తే అస్తవ్యస్తంగా ఉంది, నీచంగా ఉంది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించండి, మరమ్మతులు త్వరితంగా చేయండి. మిమ్మల్ని తార్ రోడ్ లాగా మెరిసేలాగా చేయమనట్లేదు, ఇన్స్టాంట్ గా మరమ్మతులు చేయండి. 10-15 వేలు పెట్టుకుంటే ఎక్కడైనా కూడా మరమ్మతులు అయిపోతాయి. దాదాపు ఒక 3-4 ట్రాక్టర్లతో మీరు ప్రతి చోట చేపియొచ్చు. లక్షల కోట్లు తీసుకొచ్చి మిమ్మల్ని చేయమనట్లేదు, ఏదో అద్దాల మేడలాగా మేము రోడ్లు వేయమనట్లేదు. ఇన్స్టాంట్ గా మేము కింద పడకుండా, కాల్చేతులు ఇరగకుండా, ప్రజలు వెళ్ళేటప్పుడు కాల్చేతులు ఇరగకుండా, వాళ్ళ వెన్నుముక అరగకుండా మరమ్మతులన్న చేయండి అని వేడుకుంటున్నాము. అందుకే ఈ రోజు నేను ఇంకొకటి కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ ఒకటే అడుగుతున్నాను. నేను అన్నిటికీ ఫైన్ కడుతున్నాను, GST కడుతున్నాను, రోడ్ ట్యాక్స్ కడుతున్నాను, సీట్ బెల్ట్ కడుతున్నాను, సీట్ బెల్ట్ ఫైన్ కడుతున్నాను. ఇవే కాకుండా ఈ ఫైన్స్ అన్ని కూడా కట్టుకుంటూ వస్తున్నాను. హెల్మెట్ ఫైన్ కానీ, సీట్ బెల్ట్ ఫైన్ కానీ, ఇంకా రాంగ్ రూట్ కానీ అన్నిటి కూడా మీరు ఫైన్ చేస్తున్నారు. ప్రజలందరం కట్టుకుంటూ వస్తున్నాము. అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, మరి మీరెంత మాకు ఇస్తారు, మేము మీకెంత ఫైన్ వేయాలి? ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్గా పోటీ చేశాడు, అలాగే ఎంపీగా పోటీ చేసి కూడా సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కోట శ్యామ్ కుమార్ ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటాడు. దయచేసి పోలీస్ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఫోన్ నెంబర్కి మీరు ఏ విధంగా ఫైన్లు వసూలు చేశారో అదే విధంగా మాకు కూడా పైసలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రజల ద్వారా మీరు కూడా మేల్కొనండి, మీరు కూడా అడగండి పైసలు. ఎందుకంటే మీరు ఫైన్లు కడుతున్నారు, బరాబర్ మనకు రోడ్లు లేవు, మరి మనం అడగకుండా ఎవరు అడుగుతారు? మనం కూడా పైసలు తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. అధికారులే మనకు వేయాల్సిన ఫైన్లు వేసేది కాదు, మనం కూడా వాళ్ళకి ఫైన్లు వేద్దామని తెలియజేస్తూ